అవర్ ఛానల్. మనం ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం. గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి మల్టిపుల్ రీజన్ కేస్ సెప్టెంబర్ 19 రోజున గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతుందని. సో మరి అది ఏమైంది అన్నది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్ మీద, ఇది ఓపెన్ యాక్సెస్ డేటా. మీరు ఎవరు కూడా ఈ డేటాని కావాలనుకుంటే గౌరవ హైకోర్టు వెబ్సైట్ నుంచి మీరు దీన్ని చూడొచ్చు. సో అదేవిధంగా వీడియోలో వెళ్ళే ముందు మీ అందరికి చెప్పేది ఒకటే, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలియజేయాలని చేసే వీడియో అంతే తప్ప గవర్నమెంట్ కానీ, పిటిషనర్ అడ్వకేట్స్ కానీ, వాళ్ళ అడ్వకేట్స్ కానీ, వ్యక్తిగతంగా కానీ ఏదో ఒకరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం అయితే ఇక్కడ లేదు. కేవలం ఇన్ఫర్మేషన్ కోసమే దీన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే, సో మనం అందరం అనుకున్నట్టుగానే ఇది ఇవాళ లిస్ట్లో రావడం జరిగింది. సో రేపు ఇక్కడ మీరు చూడొచ్చు కోర్ట్ నెంబర్ 32 19th సెప్టెంబర్ 2024. సో ఐటెం నెంబర్ 137. సో ఓవరాల్గా రేపు కోర్టు నెంబర్ 32 ఐటెం నెంబర్ 137గా గ్రూప్ 1కి చెందినటువంటి మల్టిపుల్ రీజన్ కేసు గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతుంది. మీ అందరికీ తెలుసు, కొంతమందికి ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు ఇది రేపు బెంచ్ ముందుకు వస్తుందా అని చెప్పి చాలామంది డౌట్ పడ్డారు. ఆ డౌట్ అంతా పటాపంచలు చేస్తూ రేపు బెంచ్ ముందుకైతే వస్తుందని చెప్పి ఇవాళ డైలీ లిస్ట్లో వచ్చింది. ఇప్పుడు అభ్యర్థులందరికీ కానీ, లేకపోతే దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కానీ ఇప్పుడు మరొక డౌట్ వచ్చింది. 137 ఐటెం నెంబర్ అంటే ఇది ఆర్గ్యుమెంట్ జరుగుతుందా అసలు, లేకపోతే డైరెక్ట్గా మళ్ళీ ఎల్లుడికి పోస్ట్ పోనా, లేకపోతే 4 వారాలకి 8 వారాలకి డైరెక్ట్ పోస్ట్ పోన్ చేస్తారా అని చెప్పేసి మరొక డౌట్ వచ్చింది. సో మీరు గతంలో అంటే లాస్ట్ హియరింగ్ ఈ కేసుకు సంబంధించి గత హియరింగ్లో కూడా చూడొచ్చు, దాదాపు ఐటెం నెంబర్ అరౌండ్ 230+ వచ్చింది. దాన్ని కూడా హియరింగ్ వచ్చింది ఆ రోజు సుమారు 4 గంటల టైంలో. సో ఇక్కడ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి గౌరవ అడ్వకేట్స్ వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకురావాలనుకుంటే రిక్వెస్ట్ మీద ముందుకు కూడా వస్తుంటుంది కొన్నిసార్లు. సో ఏదేమైనా రేపు మ్యాక్సిమం హియరింగ్కి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేశాము, అదేవిధంగా వచ్చింది. సో రేపు ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతాయని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే దీని మీద ఒక కంక్లూజన్ ఇస్తే అభ్యర్థులందరికీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అది క్వాలిఫై అయిన వాళ్ళు ప్రశాంతంగా మెయిన్స్ మీద ఫోకస్ చేయగలుగుతారు చివరి రోజుల్లో కూడా. అదేవిధంగా క్వాలిఫై కాని వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ అది గ్రూప్ 2 గ్రూప్ 3 ఫర్దర్గా సెంట్రల్ ఎగ్జామ్స్ అనేది వాళ్ళు కూడా ఒక క్లారిటీగా ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల అందరూ ఇబ్బంది పడడం తప్ప ఏం లేదు. సో రేపు ఒక కంక్లూజన్ దిశగా ఒక ముందడుగు పడుతుందని మనం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో గత ఆర్గ్యుమెంట్లో ఏం జరిగిందన్నది మనం ఒకసారి చూసుకుంటే, గత ఆర్గ్యుమెంట్లో గౌరవ పిటిషనర్ తరపున ఉన్నటువంటి గౌరవ అడ్వకేట్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, కేసుని ఇలా పోస్ట్ పోన్ చేయకండి, అంత ప్రాబ్లం కానీ అంతగా అనుకుంటే డైరెక్ట్గా దీన్ని డిస్మిస్ అన్న చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఆర్గ్యుమెంట్లో దీనికి ఏదైనా ఒకటి మీరు సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అంటే ఇప్పటివరకు కేసు స్టేటస్ చూస్తే ఇప్పటివరకు కౌంటర్ ఫైల్ చేయలేదు. అంటే గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ గారు దీని మీద ఇంతవరకు కౌంటర్ ఫైల్ చేయలేదని వాళ్ళ ఆర్గ్యుమెంట్లో చెప్పారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇక్కడ మనం 2 పాసిబిలిటీ చూద్దాం. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి రేపు కౌంటర్ ఫైల్ చేయకపోతే ఎలా, రేపు కౌంటర్ ఫైల్ చేస్తే ఏం జరగచ్చని జస్ట్ గెస్సింగ్ కోసమే. ఇది మనం కోర్టు ఒక ఇంటర్నల్ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడతలేము, హాల్లో ఏం జరుగుతుందని కాదు, జస్ట్ గెస్సింగ్. అంటే లాస్ట్ కేసెస్ గత కేసెస్లలో ఏం జరిగిందన్న దాన్ని వెయిట్ చేసుకొని రేపు ఏం జరగచ్చు అనేది మనం జస్ట్ గెస్ చేస్తున్నాం అంతే తప్ప ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం తప్ప మరేం లేదు. సో ఇక్కడ లాస్ట్ అంటే గత కేసుల్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు గవర్నమెంట్ తరపు నుంచి కౌంటర్ ఫైల్ చేయకపోతే
ఫస్ట్ ఆప్షన్ కింద దీన్ని మరొక వారానికి లేకపోతే మరొక 4 వారాలకి పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక కౌంటర్ ఫైల్ చేస్తే డెఫినెట్లీగా 1 వీక్లోనే ఆర్గ్యుమెంట్కి మళ్ళీ డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 2 పాసిబిలిటీలో ముఖ్యంగా గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయాలనే మనందరం ఆశించాలి. అంటే ఎవరైతే కేసు తొందరగా సాల్వ్ కావాలి అనుకునేటోళ్ళు అయితే మాత్రం డెఫినెట్లీగా ఆ పాయింట్ మీద హోప్ పెట్టుకోవాలి. ఎందుకంటే కౌంటర్ ఫైల్ చేయడం వల్ల ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే ఒక క్లారిటీ వస్తుంది, ఐదర్ నెగిటివా పాజిటివ్ అనేది. బట్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఏదైనా కారణాల వల్ల, వాళ్ళకి ఎన్నో కేసెస్ ఉంటాయి, సో ఏదో కారణం వల్ల, ఏదో ఒక రీజన్స్ వల్ల ఎన్నో డిపార్ట్మెంట్స్ నుంచి సమాచారం తీసుకోవాలి కావచ్చు, సో వరుసగా హాలిడేస్ వచ్చినాయనో ఏదో వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వాళ్ళే. ఇన్ కేస్ కౌంటర్ ఫైల్ డిలే అయ్యేది ఉంటే మాత్రం డెఫినెట్లీగా దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క డే కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇక మెయిన్స్కి చాలా దగ్గరకు వచ్చేస్తున్నది. వన్స్ హాల్ టికెట్ రిలీజ్ అయితే మీ అందరికీ తెలుసు, గతంలో చాలా కేసులు కూడా హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత చాలా తక్కువ కేసెస్లో ఇది ఫర్దర్గా స్టే కానీ అవి కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవ్వరని కాదు అక్కడ సమస్య, బట్ తక్కువ సమయాల్లో, చాలా ఇంపార్టెంట్ అనుకున్న సమయాల్లో మాత్రమే స్టే వచ్చింది. సో ఏదేమైనా రేపు 2 పాసిబిలిటీస్లలో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అది కౌంటర్ ఫైల్ చేస్తారా, ఫైల్ చేయరా, ఇది చాలా ఇంపార్టెంట్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రేపు లైవ్ సెషన్ తర్వాత మనం ఒకసారి దీని మీద డిస్కస్ చేద్దాం. రేపు ఏం జరిగింది అన్న దాని మీద మనం పూర్తి వివరాలతో రేపు మనం చర్చిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో